శ్రీ గురుభ్యో నమః. ప్రేమజ్యోతి మాస్టర్ ఈకే గారి ఆధ్యాత్మిక ప్రస్థానములోని విశేషములను ఎంతో హృద్యంగా మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా సమన్వయమూర్తి అనే అధ్యాయంలో మనము ఉన్నాము. రచయిత చెబుతూ ఉన్నారు, తెనాలి రామకృష్ణుడు మాస్టరు గారి అభిమాన కవి. ఆయన పిహెచ్డి పరిశోధన కూడా ఆయన కృతుల మీదే చేశారు. రామకృష్ణుడి పట్ల శ్రీవారి అభిమానానికి కారణం వైష్ణవ శైవ శాక్తేయ ఆగమాలకు ఆయన చేసిన సమన్వయమే కాక ఆధ్యాత్మిక సాధనలో గృహస్థ జీవితానికి ఉన్న ప్రాముఖ్యమును వేద ఋషుల దృష్టితో వివరించడం. అంటే తెనాలి రామకృష్ణుడు ఆయన మహాకవి. ఆయన అదిగో ఆ గృహస్థ జీవితానికి ఉన్న ప్రాముఖ్యతను వేద ఋషుల దృష్టితో వివరించారండి. పాండురంగ మాహాత్మ్యంలోని సుశీల కథ దీనికి ఉదాహరణ అంటున్నారు. ఆదర్శ గ్రామ వ్యవస్థను అత్యద్భుతంగా ఆముక్తమాల్యద కావ్యంలో ప్రతిబింబింపచేసిన శ్రీకృష్ణదేవరాయలు మాస్టర్ గారికి పూజనీయుడు. సమన్వయ స్వరూపులైన శ్రీవారికి సమన్వయాన్ని వారి కావ్యాల ద్వారా అందించిన మహాకవుల పట్ల ఆరాధనా భావం ఉండటం సహజం కదా. అంటే మాస్టారు సమన్వయమూర్తి అండి. ఫలానాది నేను ఒప్పుకుంటాను, ఫలానాది నేను ఒప్పుకోను, అంటే వైష్ణవాన్ని ఒప్పుకుంటాను, శైవాన్ని ఒప్పుకోను, ఇట్లా అలా అన్నింటిలో ఉన్న మంచిని ఆయన సమన్వయపరిచి ఆయన పాటించారు, మనకు అందించారు. కనుక ఈ చాప్టర్ హెడ్డింగే సమన్వయమూర్తి అనే పేరండి. ఇంకా చెప్తున్నారు, భగవద్గీతలో శరీరం రథమేవచ అని చెప్పబడింది. నమకంలో నమో రథేభ్యో అరథేభ్యశ్చవో నమో నమో రథేభ్య అని, రథపతిభ్యశ్చ అని వర్ణింపబడింది. ఈ రెండింటికి వారు నమక భాష్యంలో చేసిన వ్యాఖ్యానం మానవ శరీరమే రథంగా వర్ణింపబడినదని వారి సమన్వయం. నేల విడిచిన సాము చేసే వ్యాఖ్యాతలకు కనువిప్పు కలిగిస్తుంది. కులపతి తైత్రీయ ఉపనిషత్ వ్యాఖ్యానంలో యశ్చందసామృషభో విశ్వరూపః అన్న మంత్రాన్ని ఇలా వివరించారు. కంఠంలోని పీకల నడుమ రాపిడిలో నుంచి రేఫ పుడుతుంది. అందులో నుంచే సమస్త వాక్కులు, అన్ని అక్షరాలు వస్తాయి. ఈ రేఫ నుంచి వస్తాయిటండి సమస్త వాక్కులు, అక్షరాలు కూడా. ఎక్కడ పుడుతుందండి ఈ రేఫ? కంఠంలోని పీకల నడుమ రాపిడిలో నుంచి రేఫ పుడుతుంది అంటున్నారు. ఈ రేఫకు ముందు ఓం అనే శబ్దము ఉన్నది. దానిని ప్రణవము అంటారు. ఈ ప్రణవములో నుంచి రేఫ పుడుతుంది. పుట్టిన రేఫ వర్ణమాలకు మూలము. దానినే వేదంలో ఇట్లా చెప్పారు, శబ్దములతో కూడిన విశ్వము యొక్క రూపాన్ని రేఫ ధరిస్తోంది. ఈ రేఫకు అధిదేవతనే ఋషభుడు అంటారు. ఇతడు శబ్దమయ విశ్వరూపుడై మన వద్దకు వచ్చుగాక. శంకర భగవత్పాదులు రేఫంటే ఓంకారమని చేసిన వ్యాఖ్యానానికి మాస్టర్ గారి వివరణ పరిపూరకంగా సమన్వయాత్మకంగా ఉన్నది అని ఇక్కడ మనకి భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని ఉటంకిస్తున్నారండి. యథాకాశ స్థితో నిత్యం వాయుః సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మత్సాని త్యుపధారయ అన్న శ్లోకాన్ని వారి శంఖారామంలో ఇలా వ్యాఖ్యానించారు. అంటే మాస్టారు భగవద్గీతకు ఇచ్చినటువంటి వ్యాఖ్యానము శంఖారావము అనేటువంటి గ్రంథం అండి. అందులో మాస్టర్ ఏం చెప్పారు? ఈ శ్లోకానికి అర్థం చెప్పారు. ఆకాశమందు వాయువు ఎట్లున్నదో అట్లే సర్వజీవులు నా యందు ఉన్నారు అని శ్రీకృష్ణుని ఉపదేశము. ఆకాశమునందు వాయువు సర్వత్రా ఇమిడి ఉన్నట్లే సర్వజీవులు తన యందు ఇమిడి ఉన్నారు, అనగా నాయందు ఇమిడి ఉన్నారు. ఉపధారయ అను మాటకు
నాకు అభిముఖముగా ధారణ చేయుమని అర్థము. నాయందు సర్వజీవులు ఆకాశమున వాయువు వలె ఉన్నారు అని భావించుట మొదలుపెట్టవలెను. మనం చేయాలండి ఈ పని. ఏం చేయాలి? నాయందే సర్వజీవులు ఉన్నారు. ఎలా ఉన్నారు? ఆకాశమున వాయువు వలె ఉన్నారు అని మనం భావించడం మొదలుపెట్టాలట. అప్పుడు అది ధారణగా మారును. ఆకాశమున వాయువు పుట్టుచున్నది. ఆకాశమే కదలినచో వాయువగును. అంటే ఆకాశము అంటే ఇక్కడ స్కై అని కాదండి అర్థం. ఆకాశం అంటే చోటు, స్పేస్. కనుక ఆకాశమే కదలినచో వాయువు అవుతుంది. ఆకాశమున సంకల్పము తరంగముగా బయలుదేరి వాయువు ద్రవ్యాదులు అగును. ఈ తరంగముల వంటి అల్లికలే మనము ఎరిగిన సమస్త వస్తుజాలము. అందలి ఆకాశమందలి బ్రహ్మాండ ప్రజ్ఞ పనిచేయునప్పుడు ఆ పేర్పులు జీవులనబడును. ఆ ప్రజ్ఞ అహంకారమనబడును. అది మేల్కొననప్పుడు వానిని పదార్థములు, ద్రవ్యములు అందురు. ఈ విధముగా అణువు మొదలు బ్రహ్మాండము వరకును సృష్టి చాపల అల్లికలుగా ఆకాశమున ఇమిడి ఉన్నది. జీవుడైన నరుడు తన యందు వర్తించు నేనుగా మేల్కొనవలెను. దాని కొరకై నాయంది జీవులు ఇమిడి ఉన్నవి. నేను ఆకాశము, ఇవి వాయువు వంటివి అని భావన చేయవలెను. అంటే ఏంటండి? నేనుగా మేల్కొనవాలి అంటున్నారు. అంటే నువ్వు అంటే అసలు భగవంతుడు. మనము భగవంతుడిగా మేల్కొనాలి. లోపల ఉన్నది భగవంతుడే కదండి. ఆత్మరూపంలో ఉన్నది భగవంతుడేగా. అది మనం గుర్తించాలి, తెలుసుకోవాలి, భావన చేయాలి. నేనుగా మేల్కొనవలెను అంటున్నారు. నాయందు సర్వజీవరాశులు ఇమిడి ఉన్నారు అని భావన చేయుట వలన తాను సర్వాంతర్యామి అందు భక్తి సాధన చేయుట మొదలగును. నువ్వే భగవంతుడివయ్యా, వేరే ఏముంది అని చెప్తున్నారు. అలా భావన చెయ్యాలని చెప్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? తాను సర్వాంతర్యామి యందు భక్తి సాధన చేయుట మొదలగును. కనుక ఈ వాక్యములను తన యందు లోకములున్నవని నీకు చెప్పుటగా కాక నీవు భావన చేయవలసిన ఉపదేశముగా స్వీకరింపవలెను. ఇటువంటి సాధన ద్వారా తన యందున్న లోపములను దర్శించే ఉపదేశపూర్వకమైన వ్యాఖ్యానాన్ని శ్రీవారు అపూర్వ కరుణామయ లోక సంగ్రహ దృష్టితో ప్రసాదించారు. ఏమవుతుందండి ఇటువంటి సాధన ద్వారా? అంటే కనుక తన యందున్న లోపములను దర్శించటము అదండి. అప్పుడు మనం సరిదిద్దుకునేటువంటి అవకాశం కూడా వస్తుంది. దీన్ని ఉపదేశపూర్వకమైన వ్యాఖ్యానంగా మాస్టారు అపూర్వమైన కరుణామయ లోక సంగ్రహ దృష్టితో మనకు ప్రసాదించారు. ఇది వారికి మాత్రమే సాధ్యం, నభూతో నభవిష్యతి. ఆ తర్వాత చాలా ఇంపార్టెంటు భాగవత రహస్య ప్రకాశము. అంటే శ్రీమద్భాగవతానికి వివరణ 16 వాల్యూమ్స్గా మనకిచ్చారండి. అందులో ఉన్న ఆ అర్థమేమిటి, పరమార్థమేమిటి, సందేశమేమిటి, మానవుడు నేర్చుకోవాల్సినదేమిటి, అసలు సృష్టి విజ్ఞానమేమిటి, ఇవన్నీ కూడా భాగవతంలో ఇచ్చారండి. ఆ భాగవత రహస్య ప్రకాశంలో ఇచ్చారు మాస్టారు. ఆ భాగవత రహస్య ప్రకాశం యొక్క ప్రత్యేకతలు చెప్తున్నారండి రచయిత. భాగవత రహస్య ప్రకాశం భాగవతం అంటే దశమస్కందంగా, గజేంద్ర మోక్షంగా, వామన చరిత్రగా మాత్రమే భావించే పాక్షిక బుద్ధులకు నిజమైన భాగవత దర్శనాన్ని అందించే మహాగ్రంథము. అసలు నిజమైన భాగవత దర్శనం అంటే ఏంటి, నిజమైన భాగవతం ఏమిటి, అది అందించే మహాగ్రంథం అంటున్నారు. ఇతిహాస స్వరూపమేమిటో, వాటిల్లో మానవుడికి ఉన్న ప్రమేయమేమిటో, ప్రమేయం మాత్రమే కాక ప్రాధాన్యమేమిటో ఈ గ్రంథము వివరిస్తుంది. ఆధ్యాత్మిక విద్యకు, బ్రహ్మ విద్యకు, అనేకానేక శాస్త్రాలకు ఉన్న సమన్వయానికి ఆ గ్రంథము అద్దం పడుతుంది. శాశ్వత కాలమునందు వచ్చుచూ పోవుచున్న మానవుల మొత్తము స్వభావమైన మానవుడు భాగవతమునకు కథానాయకుడు. చూడండి విచిత్రం. భాగవతమునకు కథానాయకుడు ఎవరు? శ్రీకృష్ణుడు అంటాం.
లేదా భగవంతుడు గాడ్ అంటాం, కాదటండి. శాశ్వత కాలమునందు వచ్చుచూపోవుచున్న మానవుల మొత్తము స్వభావము అయినటువంటి మానవుడు ఈ భాగవతానికి కథానాయకుడట. అతడు సృష్టియాది నుండి నేటి వరకు ఏ ఏ లోకముల దారులలో దిగి వచ్చెనో ఆ మొత్తము వైఖరిని అద్దము పట్టి చూపునది భాగవతము. నారాయణుడు, చతుర్ముఖుడు, స్వయంభూమనువు, ఆదివరాహమూర్తి, కపిలాచార్యుడు, విష్ణువు, శివుడు, అంబిక, ధ్రువుడు, పృథుచక్రవర్తి, అంబరీషుడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అను పాత్రలలో ఇందలి కథానాయకుడు సకల మానవ ధర్మ సంస్థాపనమూర్తిగా దిగివచ్చెను. భాగవతాన్ని ఇలా సమగ్రంగా దర్శించిన వారు లేరనటం అతిశయోక్తి కాదు. ఒక సందర్భంలో వారు అన్నారు, నేను నమకానికి వ్యాఖ్యానం రాసిన భ్రష్ట వైష్ణవుణ్ణైతే ఈయన అంటే శివశ్రీ మల్లంపల్లి శరభయ్య శర్మ గారిని వారిని ఉద్దేశించుతూ మాస్టారు చెప్పిన మాటలండి ఇవి. ఈయన వేణుగోపాల శతకం వ్రాసిన భ్రష్ట శైవుడు. నిజానికి తరచి చూస్తే ఈ వాక్యాలు శ్రీవారు నమక వ్యాఖ్యానం వ్రాయటం ద్వారా శైవ వైష్ణవాల సమన్వయం దర్శించారనే విషయాన్ని సూచన చేస్తున్నాయి. భాగవతంలోని దక్షయజ్ఞ ఇతిహాసానికి భాగవత రహస్య ప్రకాశంలో మాస్టర్ గారు చేసిన సమన్వయం మన మనస్సు గాడి తప్పకుండా నిరంతరం స్మరించుకొనవలసినది, పారాయణం చేయవలసినది. దక్షయజ్ఞ కథలోని శివుడు, విష్ణువు, తరువాతి పామరుల శైవ వైష్ణవ సాంప్రదాయాల్లోని దేవతా స్వరూపాలు కాక వేద సంప్రదాయంలోని అంతర్యామి తత్వానికి ప్రతీకలని వారు వివరించారు. అంతర్యామి తత్వం రెండు విధాలుగా వర్తిస్తుంది. జీవుల లోపల వెలుపల వర్తించే అంతర్యామి విష్ణువు కాగా, జీవరాశులు లయమైన వెనుక అంతర్యామి శివుడు. రెండు రకాలుగా ఉంటుందటండి అంతర్యామి తత్వం, రెండు విధాలుగా వర్తిస్తుందట. మన లోపల బయట వర్తించే అంతర్యామి ఎవరండి? ఈయన విష్ణువు అని అనుకుంటే కనుక మనము లయమైన వెనుక అంతర్యామి శివుడు. ఈ విధంగా వేదాలు దర్శించిన విష్ణు శివతత్వముల ఏకత్వాన్ని దక్షయజ్ఞ కథ ద్వారా ఆయన స్పష్టం చేశారు అని ఇట్లా చక్కగా మాస్టారి రచనలలో ఉండేటువంటి ప్రత్యేకతను మనకు అందించారండి. స్వస్తి. వాసుదేవ.